హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? థ్యాంక్ యూ సో మచ్ వివాహ భోజనం ఇంత పెద్ద హిట్ చేసినందుకు. అలాగే చాలామంది లెంత్ ఎక్కువ కావాలి అంటున్నారు. మ్యాక్సిమం మేము 20 నిమిషాలే తీయగలుగుతున్నాం అన్న 2 డేస్లో. అంతకుమించి తీయడం కొంచెం ఇబ్బందిగానే ఉంది. దానికి కారణం ఏంటంటే అందరు ఆర్టిస్టులు కోఆర్డినేషన్ ఉండాలి, అందరికీ టైం కుదరాలి, డేట్ కుదరాలి. మేము వేరే షూటింగ్స్ కూడా ఉంటాయి, మూవీ షూటింగ్స్. వాటి నుంచి ఒక రోజు కుదుర్చుకొని యూట్యూబ్కి ఇవ్వాలి. సో ఇలా చాలా ఇష్యూస్ ఉన్నాయండి. అందుకనే మీకు 20 మినిట్స్ వరకే వస్తుంది. బేసిక్గా షార్ట్ ఫిల్మ్ అంటేనే 10-15 నిమిషాలు ఉంటేనే షార్ట్ ఫిల్మ్ అంటాం. 2 గంటలు గంట ఉంటే సినిమా వద్దు కదా అది. సో అంతవరకే మేము డెలివరీ చేయగలుగుతాం. అండ్ ఈ ఎపిసోడ్ కూడా మాకున్న పరిధిలో, మాకున్న టైంలో, మిగతా వాళ్ళు ఇచ్చిన టైంని మేము వాడుకొని తీయాల్సి వచ్చింది. సో ఈ ఒక్క విషయంలో మేము మీకు అనుకున్నంత నిడివి ఇవ్వలేకపోతున్నందుకు నేను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నా. బట్ డెఫినెట్గా టైం కుదుర్చుకొని ఇంకా మీకు లెందీ వీడియోస్ ఇచ్చే ప్రయత్నం చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా వీడియోస్ మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి. వాళ్ళకి షేర్ చేసి వాళ్ళతో పాటు మీరు నవ్వించండి. థ్యాంక్ యూ సో మచ్. ఫోన్లో చాలా బిజీగా ఉన్నట్టున్నావు. రేపు ఉగాదని ఈరోజు రాశిఫలాలు చూస్తున్నావా ఏంటి? రాశిఫలాలు ఏముందిలేరా, అయినా కొన్ని సంవత్సరాల నుంచి దరిద్రం వెంటాడుతూనే ఉంది. ఎక్కువ మాట్లాడితే నా ఫ్యామిలీలో మెంబర్ అయిపోయింది. కానీ నాకు మాత్రం చాలా హాయిగా ఉందన్న. ఎందుకో? ఫ్రెండ్ యాప్లో ఒక ఫ్రెండ్ పరిచయం అయి ఉండే. ఆడియో అండ్ వీడియో కాల్స్లో మాట్లాడి చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకొకటి తెలుసా అన్న, ఫన్ యాక్టివిటీస్ కోసం లూడో, క్యారమ్స్ లాంటి గేమ్స్ కూడా ఉన్నాయి. అంత బాగుంటుందా? ఒక్కసారి డౌన్లోడ్ చేసి చూడన్నా, నీకే తెలుస్తుంది. అయితే రియల్ ఫ్రెండ్స్, రియల్ కాన్వర్సేషన్స్ అన్నమాట. అవును. ఏంటి రత్నం బాబు భజన చేస్తున్నాం? కొన్ని చెప్పుకోలేం. పర్లేదు చెప్పు. వద్దు, పరుగు పోద్ది. అంత పరువు తక్కువ పని ఏం చేసావు? ఇంకేం చేయలేదు, ఏం చెప్పలేను. నన్ను ఎక్కువ మాట్లాడించుకో. తేడా ఉంది వ్యవహారం. ప్రసాదా, మేనం చేసినావా? చూడలేదు వదినా. ఎటువాడి మనిషి? ఏమో ఉదయం నుంచి కనిపించలేదు. ఏరా గౌత బెల్లోడా, ఏమైందే? మీరు ప్రతిసారి గోధుమలు అనకండి, అవేమైనా పెప్పర్మెంట్ బిల్ల అన్నిసార్లు తలుచుకోవడానికి. సర్లే, ఏమైందే చెప్పా. కదిలించకండి. పొద్దున్నేకి చెంపు పట్టుకుని వెళ్తా అలవాటు అండి. ఇది హైదరాబాద్ మర్చిపోయి ఉదయాన్నే రోడ్డు పక్కన చెంపు పట్టుకుని కూర్చునిపోయాడు. ఆ అపార్ట్మెంట్ వాచ్మెన్ ఏమో ఈయన కుక్కను కూడా చితకొడాడు. ప్రెసిడెంట్ చెప్పలేకపోయినావా? చెప్తారే ఎక్కువ తంతనే భయపడ్డాడేమో. నీకేం పోయే కాలరా, సిగ్గులేదా? చిన్నపిల్లలాగా రోడ్డు పక్కన కక్కుసిపోవడం ఏంది? లోపల బాత్రూమ్లు ఉన్నాయి కదా. నాకు చుట్టూ చెట్లు, ఆ వాతావరణం, పక్షుల శబ్దాలు అవన్నీ ఉండాలండి. ఆహా, నెమలి నాట్యాలు, కోయల గానాలు అక్కర్లేదా? నీ కక్కూస్ కోసం కేవీఆర్ పార్క్ కట్టించాలి ఇక్కడ. పోన్లే వదినా, ఇప్పటికే కడుపు ఉబ్బరం అయిపోయి ఉంటది. సర్లే, ఓ 2 పిచ్చి మొక్కలు తెచ్చుకుని ఆ బాత్రూంలో జావు. కంపు సచ్చినోడా. ప్రసాద్, ఈ విషయం మన ఊర్లో చెప్పకండి, పరువు పోద్ది. ఏది నువ్వు రోడ్డు మీద కూర్చుందా వదిన తిట్టిందా? సరే, మీ ఇద్దరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇలా పిచ్చి మొక్కలు తీసుకొస్తాను. సరే, నోడు దొరికాడు నీకు. రత్నం బాబు, బొడ్డు కుమ్ము రాసుకుని తాటి చెట్టుని చూడు, కక్కు సాగిపోద్ది. ఇంత పెద్ద సిటీలో తాటి చెట్టు ఎక్కడ దొరుకుద్ది? నెట్లో డౌన్లోడ్ చేసుకుని మొబైల్లో చూసుకో. నీ కర్మ తర్వాత. ఏరా, ఇంకా పాల నువ్వా? దరిద్రం దరిద్రం. రాత్రికి కొబ్బరి పచ్చడి చేస్తానక్క. చేసి అలాగే మసాలా టీ పెట్టొదినా. ఏమయ్యో, యాడి పోయావా? ఆ రత్నబాబు రోడ్డు మీద పిచ్చికారీ చేశాడంట. ఆ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ పిలిచి మీటింగ్ పెట్టాడు. రత్నబాబే అని గ్యారెంటీ ఏమి? ఆనవాళ్ళు ఏమైనా వదిలేసి వచ్చాడా? సీసీటీవీలో రికార్డ్ అయ్యాయంట. పోనీలే, వైరల్ అయ్యి పెద్ద సెలబ్రిటీ అవుతాడు. ఇప్పుడు దాకా వాచ్మెన్కి తెలిసింది, ఇప్పుడు ప్రపంచం మొత్తం పాకేసింది. అయ్యో బాబోయ్, ఆ వీడియో ఏం చేసుకుంటారండి? అయినా ఈ జనాలు మరీను మంచి చేస్తే తప్పట్లు కొడతారు, చెడు చేస్తే డప్పు కొడతారు. అయినా అశోకుడు లాంటి పెద్ద మనిషి రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటింతే నరికేసి బిల్డింగులు కట్టేశారు. కొన్ని రోజులకి పొదల సాటున చెట్టు సాటున అనే పదాలు పుస్తకాల్లోనే చూడాలి. ఎంతసేపు ఈ కంపు సచ్చినోడి గురించేనా? ఆ శ్వేత ఏడుస్తుంది, వచ్చి 11 రోజులైంది. ఎక్కడికైనా తీసుకుపోదాం. ఊటీగా కొడైకెనాల్కా. నిన్నెవడు అడిగాడ్రా?
ఈవిడ నాకు అసలు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు పహాదు. ఇచ్చినప్పుడు తీసుకుందులే. ఎక్కడ తీసుకెళ్దాం అన్నయ్య? ఏ ఊరైందిరా, మా ఇంటికి తీసుకెళ్తాం. ఇక్కడే ఉంటే వాళ్ళ తాతను తలుచుకుని బాధపడతా ఉంటది. మీ ఇల్లు సరిపోతుందా అండి? సరిపోతుందమ్మా, చాలా పెద్ద ఇల్లు. దొంగతనంగా పెట్రోల్ అమ్మి బాగానే సంపాదించాడు. ఒరే సంసారి, అందుకేనా నీ పెళ్ళం పాలేరుతో లేచిపోయింది. దొంగతనంగా పెట్రోల్ అమ్మాల్సిన కర్మ మాకేంట్రా? ఆవిడ లేచిపోలేదండి, పుట్టింటికి వెళ్తూ పాలేరుని తోడు తీసుకెళ్ళింది. ఊరు తిరిగి వచ్చినప్పుడు దారి మర్చిపోయింది. మీకు నమస్కారం అండి బాబు. బట్టలు సర్దేసుకొని చిన్న స్లీప్ వేస్తాను, బండి వచ్చాక లేపండి. ఒరే డిప్పా, ఆయ్ టీ మొత్తం తాగేహావా? లేదండి, కొంచెం ఉంది ఇంకా. బ్రేక్ వైర్లు తెగిపోయినాయా, కావాలని వేయట్లేదా? ఊరు మారిన తర్వాత నీ పరువు పోయిందబ్బా. మొసలకే నీటిలోనే బలం. నువ్వు నోరు మీరా. పెద్దిల్లే కట్టారు. నువ్వు అనవసరంగా ఊర్లో ఉండి ప్రెసిడెంట్ అయిపోవు గానీ ఏడే ఉంటే వాచ్మెన్ గా పెట్టేసుకోనా? పెళ్ళవగానే వెంటనే ఊరెళ్ళి ఊపిరి పీల్చుకోవాలి. ఎల్లేవుగా, ఏ నీలవేని కొడుక్కి నీ పోలికలు వచ్చినాయంట. పైగా మీ నాన్నగారి పేరే పెడదాం అనుకుంటున్నారు. జలగండంలాగా నాకు స్థలగండం ఉన్నట్టుంది. ఎక్కడికి వెళ్ళినా పెంట అయిపోతుంది. అన్నయ్య, ఏంటి ఇన్ని కార్లు ఉన్నాయి? సినిమా షూటింగ్లకి అతికిస్తాను తమ్ముడు. ఓహో, సోకులు ఎక్కువే. ఇదిగో రత్తబాబు, వచ్చేటప్పుడు ఆ గోరింట కోసుకురా, శ్వేతకు పెడతా. డిప్పా, లేత గోరింటాకులు కర్పూరం మర్చిపోద్దే. అంటే ఏంటి? కర్పూరం అంటే కర్పూరం తీసుకురామని చెప్తున్నారు, తీసుకొచ్చేటి. ఏం మాట్లాడవేంటి నువ్వు? అందరూ కలిపి నోరు నొక్కేశారు కదా, మళ్ళీ ఊపొస్తుంది, ఊపెద్ది గాని. అప్పుడు దాకా ఉంటాం, పక్కకి వెళ్ళిపోతాం. సర్లే, గోరింటాకంట తీసుకురా. ఇలాంటి కారం అనుకుంటే పెళ్ళిళ్ళకి ఊరేగింపు తిప్పేవాళ్ళం. మ్యాట్రిమోనీలో శ్వేత ఫోటో ఇచ్చాను రా. అంత కర్మేం పట్టింది? మన దగ్గరుండి సంబంధాలు చూడలేమా? అంటే ఇప్పుడు ఊరూరు తిరగమంటావా? రాసి పెట్టుంటే మంచి సంబంధం దొరుకుద్దిలే. కొంతమంది ఈ మధ్యన రాతలను నమ్మడం మానేశారు. నలుగురిలో ఉండకుండా ఏందమ్మి నువ్వు చెప్పరా, నీకు ఎలాంటి సంబంధం కావాలి? అదేమైనా ఫుడ్డా? ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవడానికి. నీ తొండ చేతులకి ఎవడో పిల్లనివ్వళ్లే. మీరేంటండి ప్రతి డిస్కషన్లో నన్ను తిడతారు? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిగుంటది. నోటికొచ్చిందల్లా వాగితే నాలుక కోసేస్తా. ఇంతకుముందు మటన్ షాప్లో పనిచేశారా? ఏంట్రా మాటలు? లేకపోతే ఏంటనయ్యా, వదినకి నేనంటే లెక్క లేకుండా పోతుంది. ఏంటి నీరజా, ఎప్పుడు ఆడిని అంటావు? ఆ మొహమే నాకు నచ్చలేదయ్యా. ఈవిడ కానీ మన ఊరు వచ్చిందంటే నియోజకవర్గం మొత్తం మనకు నెగిటివ్ అయిపోద్ది. రత్నబాబు ఆగు, నువ్వు చెప్పు నాన్న, నీకు ఎలాంటి అబ్బాయి కావాలి? మీ అందరికీ నచ్చితే నాకు కూడా నచ్చినట్టే. ఈ కాలంలో లవర్ లేకుండా ఉన్నారంటే కష్టమే. బెంచింగ్ అని, పాకెటింగ్ అని, అదేంటో ఈ మధ్యన జనాలు గడ్డి మామూల గురించి మాట్లాడుకోవడం మానేశారు. రత్నబాబు, మనల్ని గౌరవించి తన పెళ్లి బాధ్యత మనకు అప్పగించింది. నువ్వు మాట్లాడే పత్తేం బాలేదు. ఆడెంతేనయ్యా ఎద్దవా? బోర తిరుమలరావు కొడుకు, అమలాపురం. 4 ఎకరాల చేపల చెరువులు ఉన్నాయి. 2 ఎఫ్ఐఆర్లు 4 కేసులు కూడా ఉన్నాయి. చామాను పెహాదరావు గారని మన ఊరు పక్కనే రంప, మంచి అందగాడు. ప్యాకెట్ రైడ్ 3 ముక్కల ఆటలో బాగా ఫేమస్. మా చెల్లి కొడుకు దొంగనా కొడుకు. రాత్నాలు రాఘవ కుమార్ అని 100 ఎకరాల కొబ్బరి తోట, 10 ఎకరాల ఏకచెక్క. ఆడు మ్యాటర్లో పెద్ద బొక్క అన్నాడు. ముందు పిల్లం వదిలేసింది. అంపిలి బాలరాజు, పిల్లికల్లు, మంచి మనిషి. నువ్వు చెప్పావంటే ఆడు ఖచ్చితంగా ముంచే మనిషి అయింటాడు. అవన్నీ కాదురా, అదపాక అశోక్ అని. నీకులాగే తిండిగా ఎడుతున్నాడు. అదేంట్రా, మీరు చెప్పిన సంబంధాల్లో ఒక్కటే తినగలేదు. మన తాతను బట్టే సంబంధాలు వస్తాయి. ఇప్పుడు మీరంతా ఇబ్బంది పడి నాకు పెళ్లి చేయడం అవసరమా? అదేంటి అంత మాట అనేసో? నీ పెళ్లి మా బాధ్యత, మేం కాకపోతే ఎవరున్నారు నీకు?
ఏదైనా జాబ్ చూసుకుంటాను. నేను ఎవరికి భారం అవ్వాలనుకోవట్లేదు. ఏందమ్మా అంత మాట నేసావు? మీరు అత్తబాబు మావేమైనా చచ్చాడనుకున్నావా? వాడికేమన్నా కుష్టా ముష్టా? నీ పెళ్లి చేయడమే మాకు మ్యాటర్. ఇప్పుడు ఏమంటారు అత్తబాబు? వదిన గారు, మీరు సచ్చిన సేవను లేపి మరీ చంపే రకమండి. మీరంతా కలిపి మాట అనుకుని ఆఖరి నాకు చెప్పండి. తులసి నీళ్ళు పోయడానిక? ఇదిగో, మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు. ఒక వారం లోపల మంచి పిల్లని చూడండి. ఈ పిల్లకి ఇప్పటికిప్పుడు పీకల మీద కత్తంటే కష్టమే. ఏంట్రా కష్టం? నలుగురు 4 వైపులకి వెళ్ళండి, నేను పెళ్లిళ్ళ బ్రోకర్కి ఇస్తాను. పనిలో పని నా ఫోటో కూడా ఒకటి ఇచ్చాను ఆ బ్రోకర్కి. ఏ ఆడు 10 కాలాలు బతకాలేం లేదా? అవసరమైతే ప్రసాద్ ఫోటో ఇస్తాం. దగ్గరుండాడికి అన్యాయం చేసినాం కదా. అమ్మా తల్లి, ఆరిపోయిన మంట మీద మళ్ళీ మీరు పెట్రోల్ పోయకండి. నువ్వు చేసిన పనికి నిలువున పాతేయాలరా గాడిద. వదినా వదిలేయండి. ఒరే రత్తబాబు, ఈ రోజు నీకు కడుపు నిండా అన్నం పెడతా. థ్యాంక్స్. కూర చారు మాత్రం అడగబాక. నీకు అన్నం పెట్టడమే ఎక్కువ. ఇంత కళ్ళుప్పిస్తాన్రా, నోట్లో వేసుకో, పౌరుషం వస్తుంది. అయినా బా, నీకు నాకంటే మంచి అమ్మాయి దొరుకుతుందా? నీకోసం నేను మెల్లో తాళేసుకుంటా, కాలికి మెట్టెలు వేసుకుంటా, చక్కగా బొట్టు కూడా పెట్టుకుంటా. ఇంకా నీకోసం రోజు నేనే వంట చేసి క్యారేజ్ కూడా తీసుకొస్తా పొలానికి. ఇప్పుడు బాగానే ఉంటదే. రేపు పెళ్ళాక కట్టెలిపోయే ముందు కూర్చొని పొగొట్టం ఉప్పు ఉప్పు ఊతుంటే అనవసరంగా ఆమె ఇచ్చే వీటికి అనిపిస్తుంది. ఏం కాదు, నాకు అన్ని సోకులేం లేవులే. కట్టెలిపోయి కాకపోతే సారంపినప్పుడు నేను గ్యాస్ స్టవ్ తెచ్చుకుంటా. బంగారా నువ్వు. ఏమైంది మాయా, అలా వచ్చేసావు? పూజ గుర్తొచ్చిందా? మనకు అన్యాయం చేసేవాడి కళ్ళ ముందే ఉంటే, తెలుసు కూడా మన లైఫ్ వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంటే మెల్లమెల్లగా సహనం చచ్చిపోతుంది. నువ్వే అంటావుగా మాయా, రాసి పెట్టుండాలని. పూజ నీ లైఫ్లో లేదేమో, ఇంకొక అమ్మాయి వస్తుందేమో. పూజ రాదుగా, మమ్మల్ని చూసి ఊరే కుళ్ళుకునేదే. అంత ఇష్టం ఉన్నోడివి ఎందుకు వదిలేసావు మాయ్యా? వాళ్ళ నాన్న ఎందుకు ఒప్పించలేకపోయావు? వాళ్ళ నాన్న అడిగే ఏ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదే. అంతెందుకు, నిన్నే మాకన్నా ఓ పేదోడికి ఇచ్చి పెళ్లి చేయాలంటే మాకే మనసు రావట్లేదే. నాగబాబు మాయకి నా పెళ్లి చేయడం ఇష్టం లేదు. నాగబాబు చెప్పాడా? మా ఆయన చూస్తే నాకు అర్థమవుతుంది. ఇవన్నీ పై పైన కోపాలే. నాగబాబుని కూడా అనలేం. మీ అమ్మ నాన్నే ఊరు రావడం మానేశారు. ఆ మాత్రం బెట్టుంటదిలే. నిజంగా నాగబాబుకి పెళ్లి ఇష్టం లేకపోతే ఊరెళ్ళకుండా మనం ఆపగలం ఏంటతన్నే. రుక్మిణి అత్త కూడా పొల్లు విరుపు మాటలు మాట్లాడుతుంది. గొప్పింటి నుంచి వచ్చింది కదా, ఆ మాత్రం గోరోజున ఉంటది. అయినా నీ పెళ్లికి కంకణం కట్టుకుని పీటల మీద కూర్చోవలసింది దాలే. ఇవన్నీ చెప్తుంటే వినటానికి బాగుంది మాయా. జరిగితే ఇంకా బాగుంటుంది కదా. నువ్వు కూడా పెళ్లి చేసుకోవచ్చు కదా మాయా. ఇప్పుడు అవన్నీ వద్దులేవే. ప్రసాదు, నేర చూదినా కొట్టు కొట్టి చంపేసేలాగుంది.
ఇంటి తాళాలు ఎత్తే పైకి వెళ్ళి పడుకుంటాను. ఇలా అడుగుతావనే ఇంటికి ఫీజు పీకేసి కొంగు కట్టుకుని తిరుగుతుంది. పొద్దున కల్లా లేకపోతే ఊరందరికీ కబురు చెప్పండి, నీ పెళ్ళి నా సాగుకొచ్చింది.